హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. మరొక మంచి వీడియోతో వచ్చేసాను. ఏంటి అనేది వీడియో ఫుల్ చూసేసేయండి. ఇదైతే ఒక సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే జర్నీ చేశాను. ఆ వ్లాగ్ చూపిస్తూ ఒక చిన్న విషయం అయితే మీతో పంచుకున్నాను. అసలు ఏం చెప్పాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో ఫుల్ చూసేస్తే మీకే అర్థమైపోతుంది. వీడియో అనేది ఫుల్ చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను. ఈ వీడియో అయితే ఫుల్ చూసేసేయండి. బై బై, థ్యాంక్ యూ. చూస్తున్నారు గదా! సైడ్ ఎంత బావుందో. ఆకాశం అయితే గనక ప్రశాంతంగా ఉందండి. ఇలా వెళ్తూ ఉంటే చాలా బావుంటది. ఇదైతే ఒక శనివారం వ్లాగ్ అండి. ఒక సాటర్డే నేను బయటికి వెళ్తూ ఈ వీడియో అయితే తీశాను. చాలా బావుంటుంది. ఇలా వెళ్తూ ఉంటే ఇ ఇంక చెప్పలేని హ్యాపీనెస్ అయితే ఉంటుంది ట్రావెలింగ్. ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉండారా మన ఛానల్‌లో? ఉంటే గనక కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఎంతమందికి ట్రావెలింగ్ ఇష్టమో, ఏంటి అనేది నేను కూడా తెలుసుకుంటానండి. నాకైతే గనక ఎలా ఇష్టమంటే, ట్రావెలింగ్ అంటే వెళ్తూ ఉంటే నాకు విండో పక్కన కూర్చొని చూడడం అంటే చాలా ఇష్టమండి. అదే మధ్యలో కూర్చుంటే నాకు ఇబ్బంది పడుతూ ఉంటా. అది బ్యాక్ సైడ్ కూడా చాలా ఇబ్బంది పడతానండి. ఫ్రంట్ కూర్చోడానికే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇంక చూసారు కదా! దూరంగా చర్చ్ అండి. పల్లెటూర్లో అయితే గనక భలే ఉంటాయి. హ్మ్. ఇంకా ఎండాకాలం పల్లెటూరులో అండి చక్కగా వాళ్ళకి ఖాళీ స్థలం ఉంటుంది. మొక్కలన్నీ నాటుకొని వాళ్ళు ఓన్‌గా వెజిటబుల్స్ అయితే పెంచుకుంటూ ఉంటారు. అలా కూడా చాలా బావుంటుందండి. ఇక్కడ చూసారు కదా! ఇప్పుడైతే గనక నేను వెళ్ళే దారైతే చక్కగా వీడియో అనేది చూపిస్తూ ఉన్నాను. మేమైతే గనక ఇలా కారులో వెళ్తూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ పోతామండి. నాకు ఇలాగే ఇష్టపడుతూ ఉంటాను. ఎప్పుడైనా సరే ఇలా మనం ఎంజాయ్ చేస్తూ పోతే గనక టైం అనేది తెలీదు. మాకైతే గనక మినిమమ్ 40 మినిట్స్ అండి. 40 మినిట్స్ జర్నీ. లాస్ట్‌లో మేమసలు ఏం చూపిచ్చాను, యానిమల్స్‌ని గూడా చూపిస్తాను. అది కూడా చూద్దురు గాని. చూసారు కదా! కొండ పైన చర్చ్ అండి. అసలు ఇలా ఉంటే ఉంటుందండి. చాలా బావుంటుంది. హ్మ్. ఇంకా చూడండి చక్కగా ఈ పక్కన చెట్లు గాని చక్కగా వేశారు. వాళ్ళు కూడా మొక్కలనేది వేసుకొని ఓన్‌గా కూరగాయలు పండించుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం అయితే చెప్తానండి. ఇక్కడ 100 సంవత్సరాలు వచ్చినా హెల్తీగా చేస్తూ ఉంటారు వాళ్ళ పనులు. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళు ఓన్‌గా ఏదైనా సరే పని చేసుకుంటూ ఉంటారు. ఒకరి మీద డిపెండ్ అవ్వరండి. అలా డిపెండ్ అవ్వకుండా ఉంటే కనుక మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా హెల్తీగానే ఉంటామని అనుకుంటాం. ఇండియాలో ఏంటంటే, అబ్బా! నాకు ఆల్రెడీ 70 వచ్చింది. నేను ముసలిదాన్ని అయిపోయాను. ఇంకేం చేయగలుగుతాను అనుకునేవాళ్ళుంటారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటదంటే, ఒకరితో ఒకరిని పోలుస్తూ ఉంటారండి. అదైతే నాకస్సలు నచ్చదండి. వాళ్ళు చూడు అలా ఉన్నారు, వీళ్ళు చూడు ఇలా ఉన్నారని ఈ పోలికలు ఎందుకో చూస్తుంటే నాకనిపిస్తది. ఛీ! ఇలా పోల్చే వాళ్ళందరిని నరికేయాలనిపిస్తదండి నాకైతే గనక. మీకు కూడా అలాగే ఉంటుందా? నాకైతే అదే అనిపిస్తది. ఒక్కోసారి నేను అలా చెప్తూ ఉంటే ఒకరి గురించి, వేరే వాళ్ళ గురించి అలా చెప్తూ ఉంటే ఆహ్, వాళ్ళ దగ్గర ఆ! ఊ, ఆ! ఊ అంటా కానీ నేనది పట్టించుకోను. కొంతమంది ఫోను చేసినప్పుడు గూడా అలా చెప్తూ ఉంటే ఫోను పక్కన పెట్టేస్తా. పక్కన పెట్టుకొని తేపకోసారి ఆ! ఇంకా ఏంటి? అవునా? అవునా? అంటాను. ఆ విధంగా మాట్లాడతానండి. అలా మాట్లాడుతున్నానంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ మాటలు వినడం లేదని. ఎందుకండి ఒకరి గురించి? మనయ్యే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకరి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఇక్కడ చూసారు గదా! సైక్లింగ్. సైక్లింగ్ కూడా చాలా బాగా చేస్తారండి. ఏజ్‌తో అయితే సంబంధం లేదు. హ్మ్. నేనైతే గనక ఇది చాలా వరకు గెస్ చేశానండి. ఏజ్‌తో సంబంధం లేదు. నాకు తెలిసిన ఒక ఆవిడండి 90 సంవత్సరాలుంటాయి మినిమమ్. 90 సంవత్సరాల ఆవిడ సైకిల్ తొక్కుతూ ఉంటుంది. ఇప్పుడైతే లేదు, చనిపోయింది ఒకప్పుడు. తను సైకిల్ తొక్కుతూ కూడా కర్ర అనేది ముందు పక్క పెట్టుకొని సైకిల్ తొక్కుతూ ఉంటుంది. మళ్ళీ దిగిన తర్వాత ఆ స్టిక్ తీసుకొని స్టిక్ మీద నడుస్తూ ఉంటుంది. అది సపోర్ట్ తీసుకొని నడుస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడ కూడా సైకిల్ తొక్కటానికి సిగ్గుపట్టలేదు. నాకైతే అదే అనిపిస్తుంది. మనకి సైకిలు మన కాళ్ళతో మనం తొక్కుతుంటే సిగ్గెందుకండి? మన పని మనం చేసుకుంటే తప్పేంటి?
వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అనుకుంటారు. మనం తప్పు చేయనంత సేపు మన గురించి 100 మంది చెప్పుకున్నా మనం పట్టించుకోకూడదండి. మనం తప్పు చేశామని మన మనసుకు తెలిస్తే గనక అది పట్టించుకోవాలి కానీ, ఎవరో ఏదో అన్నారు, వాళ్ళది అనుకుంటున్నారు, వీళ్ళది అనుకుంటున్నారని ఎందుకు భయపడాలి? మన ఇంట్లో వాళ్ళు మనల్ని అంటే మనం బాధపడాలి. లోకులు అనుకుంటుంటే ఎందుకు బాధపడాలి? కొంతమంది ఉన్నారు ఎలా ఉంటారో తెలుసా? మీ పిల్లలు అలా, మీ పిల్లలు ఇలా అంటారు. వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు పట్టించుకోరండి. చాలా వరకు అలా ఉన్నారు. ఎందుకంటే, నాకు కూడా అలాంటి వాళ్ళు చాలామంది కనిపించారండి. 100 నంబర్స్‌లో మినిమమ్ 70 నంబర్స్ నాకు అలాంటోళ్ళు కనిపించారు. వేరే పిల్లల గురించి ఒక ఏలెత్తి చూపిస్తే, మన పిల్లల వైపు, మన వైపు 4 ఏళ్ళు తిరిగున్నాయి. అది ఎవ్వరు అర్థం చేసుకోవటం లేదండి ఈ రోజుల్లో అయితే గనక. కానీ ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే గనక, మనకి ఈ రోజుల్లో ఇలాంటి స్వార్థం, ఇలాంటియి ఉండయి కాబట్టి మనం అలా బతుకుతున్నాం. మన ఒంటి నిండా రోగాలే ఉంటున్నాయండి. హ్మ్. ఇంకోటి మన ఒంట్లో చాలా రోగాలుంటాయి అంటే ఇలాగే చెప్పుకుంటాం కాదు. మన ఫుడ్ గూడా అలాగే ఉంటుందండి. ఇప్పుడైతే ఫుడ్ అంతా కెమికల్ ఫుడ్ ఉంటుంది. అందుకే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకున్న చిన్న గార్డెన్‌లో కూడా 4, 5 కూరగాయ మొక్కలు, ఆకుకూర మొక్కలు అవి వేసుకొని వాటి నుంచి వచ్చిన ఫుడ్ వాళ్ళు తింటున్నారండి. కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకున్న గార్డెన్‌లో అసలు మొక్కలు వేసుకోవడం గాదు. ఊరక వదిలేస్తున్నామండి. పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. అలాంటి ప్లేస్‌లో 4 మంచి మొక్కలు, కూరగాయ మొక్కలు వేసుకోండి. చక్కగా దాని నుంచొచ్చిన కూరగాయలు తింటే ఎంత హెల్తీగా ఉంటామో తెలుసా? రోగాలు లేకుండా ఉంటాయండి. మనం తినేది కెమికల్ లేకుండా ఎలాంటి ఫుడ్డు రావటం లేదు. అన్నిటిల్లో కెమికల్ కలుస్తూనే ఉంది. నిలవుంచాలంటే కెమికల్ కలుపుతున్నారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇన్నాళ్ళు ఉండాలంటే ఈ కెమికల్ కలిపితే అలా ఉంటుందనుకుంటున్నారు. హ్మ్. కాబట్టి మనకేంటంటే, మన చేతులతో మనం పండించుకొని తింటే హెల్తీగా ఉంటామండి. నేనైతే గనక మీరెవరైనా సరే నా కామెంట్ సెక్షన్‌లో రాస్తే మా గార్డెన్ గూడా చిన్న గార్డెన్ ఉంటది. దాంట్లో కొత్తిమీర, పుదీనా అలాంటి మాకు బాల్కనీలో పండించుకుంటాం. మాకు వీలున్నంత వరకు మేమే పండించుకొని తింటామండి. అవైతే గనక నేను 1 ఇయర్‌కి సరిపడా అయి తీసుకుంటా. ఇంకోటి మనం ఏదన్నా ఫుడ్ కొన్నాక ఎమ్మటే కడిగేసి పెట్టేస్తుంటాము. కడగటం కూడా ఏం చేయాలంటే సోడా ఉప్పు నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి 4, 5 సార్లు కడుక్కొని తింటే చాలా హెల్తీగా ఉంటుందండి. ఎందుకంటే మనం కొనగానే నార్మల్ నీళ్ళల్లో కడిగేసుకొని తినడం కన్నా సోడా ఉప్పు నీళ్ళల్లో నానపెట్టేసి అవి కడుక్కొని తినండి. చాలా బావుంటుంది. ఇక్కడ చూసారు కదా చర్చి చూడడానికి బయట నుంచి ఒక రాళ్ళు పరిచినట్టు ఉందండి. చాలా బావుంటుంది. మేమొచ్చిన ప్లేస్ ఇదేనండి. చాలా మంచి ప్లేస్‌కైతే వచ్చాను. హ్మ్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి. ఇంకోటి దీని గురించి నేనేదన్నా ఎవరి గురించైనా సరే తప్పుగా అనుకోనుంటే గనక సారీ అండి. ఎందుకంటే నేను మంచే చెప్తున్నానండి. ఎందుకు అంటే గనక మనకున్న చిన్న గార్డెన్‌లో టమాటా మొక్కలు వేసుకున్నా సరే అవి హ్యాపీగా పండించుకోవచ్చు. ఒక చిన్న కుండీలో వేసుకున్నా సరే అవి పండించుకొని ఒక 2 టమాటా మన చేత్తో పండించుకొని తింటే ఎంత హ్యాపీగా ఉంటుందో. నాకైతే మా ఇంట్లో కొత్తిమీర, పుదీనా కోసుకొని తింటుంటే భలే హ్యాపీగా ఉంటుందండి. నాకైతే భలే ఇష్టం అట్లా పండించుకొని తిన్నదైతే గనక. ఇంక చూసారు గదా! చక్కగా ఇక్కడైతే గనక మే ఇప్పుడు మొత్తం పొలాలండి. ఇప్పుడిప్పుడే పంట వేస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు పంట వేస్తూ ఉన్నారు. మేమైతే సరదాగా నడుచుకుంటూ ఈ వీడియో అయితే తీస్తున్నాము. ఇంక ఇక్కడైతే గనక దూరంగా చూస్తున్నారు గదా! ఇవి కనిపిస్తున్నాయి గదా! ఏంటి ఆవులండి. ఆవులు, గాడిదలు వాటిని ఇక్కడ చూడటానికైతే వచ్చాము. మేమైతే గనక ఒక మీటింగ్ ఉండి, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలా సరదాగా వస్తూ వాటిని కూడా వీడియో తీశానండి. మీకు కనిపించినియా? కనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా నేను ఈ వీడియో మీకెలా అనిపించింది? నేను యూజ్‌ఫుల్ ఏమన్నా చెప్పాను అంటే గనక కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇక్కడ చూసారు గదా! గుర్రాలు, ఆవులు, గాడిదలు ఇక్కడైతే ఉన్నాయి. చాలా ఉన్నాయండి. ఇక్కడ అంతా ఇవే వేస్తూ ఉన్నారు. ఇంకా చిన్న చిన్నవి మేకలు కూడా ఉన్నాయి. అవి దూరంగా చెట్లో ఉన్నాయి. అవైతే కనిపించలేదండి. ఇక్కడ ఇవి చక్కగా ఇక్కడ పెంచుతూ ఉన్నారు. మనకి ఫ్రీయేనండి. చూసినందుకు కానీ ఎలాంటి టికెట్ అయితే తీసుకోవటం లేదు. అక్కడ చూసారు కదా! ఇవిగోనండి జింకలు కూడా ఉన్నాయి. అన్ని రకాలు అన్ని రకాలున్నాయి ఇక్కడైతే గనక. హ్మ్.
ఇక్కడ ఎక్కువ శాతం పిల్లలు వస్తా ఉంటారంటండి చూడడానికి. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. ఇది పల్లెటూరులోనండి. ఇవన్నీ చూస్తున్నారు కదా! మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపించింది? ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు ఒక వీక్ ఒక డే బ్లాగ్ అని అయితే చెప్పుకోవచ్చు. సాటర్‌డే ఫుల్ డే ఇది ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్‌తో ఎళ్తే ఇలాగే ఉంటుందండి. ఫుల్ ఎంజాయ్‌మెంట్ అయితే ఉంటుంది. ఇది రిటర్న్ వస్తూ మళ్ళీ వీడియో అయితే తీశాను. చూస్తున్నారు గదా! రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చక్కగా వీడియో అనేది తీశాను. హ్మ్. మనకిక్కడైతే గనక రూట్స్ గూడా కన్‌ఫ్యూజ్ అవుతామనయితే ఉండదండి. ఎవరినైనా సరే రూట్ అడిగితే చక్కగా మనకైతే రూట్ అంతా చెప్తారు. ఇది ఇటలీలో ఒక సాటర్‌డే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ అయితే మీకేమనిపిస్తుంది? ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. మీకు ఇలాంటి బ్లాగ్స్ ఏమన్నా కావాలి అంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో రాస్తే తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. చూస్తారు గదా! ఇళ్ళ చుట్టుపక్కల చాలా ఖాళీ స్థలం పెట్టుకున్నారు. అందుకే ఎండాకాలం వస్తే ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా వరకు పండించుకుంటారుంటారు. చెర్రీస్ కూడా ఫుల్లుగా దొరుకుతాయండి. ఇంకోటేందంటే రోడ్ల మీద వెళ్తూ మనకేమన్నా కాయలు అందితే గనక కోసుకొని తింటే ఎవ్వరు ఏమనరండి. చక్కగా కోసుకొని తినొచ్చు. నేనైతే అలా షార్ట్ వీడియో గూడా పెట్టాను. ఏది చెలియేజే కాయలండి. చెర్రీస్ ఉంటాయి గదా! ఆ కాయలు కోసుకొని తింటూ ఒక వీడియో అయితే పెట్టానండి. షార్ట్ వీడియో పెట్టాను. మీలో ఎవరైనా సరే చూడకపోతే గనక ఒక్కసారి ఆ షార్ట్ కూడా చూడండి. చూసారు కదా! ఇక్కడైతే చక్కగా ఇంక ఐస్ క్రీమ్ తినేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ చేస్తాం మా జర్నీ అయితే. ఒక సాటర్‌డే వ్లాగ్ అయితే ఎలా ఉంది? ఏంటి? అనేది కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తుంది? ఏంటి? అనేది చెప్పేసేయండి. మీలో ఎంతమంది నా వీడియోని చూసి ఇప్పటివరకు చూసారు అనేది కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎంతమంది నా వీడియో చూసారు అనేది కూడా తెలుసుకుంటానండి. చూసారు కదా! ఇది కూడా ఓల్డ్ హౌసెస్ అండి. ఇట్లా ఓల్డ్ హౌసెస్ చూడగానే నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడైతే గనక ఏం చూపియడానికి ట్రై చేశా అంటే ఆవులకి గడ్డి ఎలా చుట్టి పెడతారు, ఏంటి అనేది వీడియో తీయటానికి ట్రై చేశాను. జూమ్ చేస్తే బ్లర్ అయిందండి. కాబట్టి ఇదైతే గనక ఇంక అలాగే ఉంచేసాను. చూసారు కదా! కొండ పైకెక్కుతూ ఉన్నామండి. ఇంకా మా ఇంటికి దారైతే పట్టేసాము. ఈవినింగ్‌కి ఉదయం 8కి పోతే సాయంత్రం 7కి ఇంటికొచ్చామండి. 7కి కూడా రావాలి అనిపియకుండానే వచ్చేసాము. ఇంగ అలాగే ఉంటుంది గదా! ఫ్రెండ్స్‌తో ఎళ్తే టైం తెలీదు, డే తెలీదు, ఎలా గడిచిపోయిందో తెలీదు. అలా అయితే ఉంటుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి డే వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. ఇది సాటర్‌డే వ్లాగ్ అండి. డే వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్. థాంక్ యూ. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. మీకెలా అనిపిస్తుందో ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్. థాంక్ యూ.